శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరినందనమే జై శ్రీరామ్. రఘునందన రఘువర సేవన రఘుపతి ఛాయన శతయోజన శతశతయోజన శరధినియోజన శరపరినందనమే జై హనుమాన్ జ్ఞాన గుణ సాగర జై కపీశ దిగులోక ఉజాగర రామ దూత దులిత బలరామ అంజని పుణ్య పవన సుఖనామ మహావీర విక్రమ వజరంతి కుమతి నివార సుమతి కేసంతి కంచన వరణ విరాజ సువేశ జడే భూసా జై శంకర సువన కేసరి నందన తేజ ప్రతాప మహాజగ వందన విద్యావాన కుటీయతి చాతుర రామ కాజ కరివే కో ఆతుర కంచన కురసి దే కో రస్యా రామ నగర సీతా మనవస్యా సూక్ష్మ హనుమంతుని జెండా చేతిల పట్టు హనుమంతుని జెండా చేతిల పట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు కేసరి తిలకం నుదుటన పెట్టు హనుమంతుని జెండా చేతిల జై శ్రీరామ్. మనం సంయమనం కాకుండా వేదిక దగ్గర ఉన్న కుర్చీల్లో అందరూ వేదిక వచ్చి కూర్చోవాలి. లేదంటే కనుక ఎవరి తీరు వారదే యమునా తీరు. అందరూ వేగంగా రావాలి. ఇక్కడ ఉన్న ఏ ఒక్క కుర్చీ కూడా ఖాళీగా కనిపించకూడదు. అందరూ వచ్చి జై భవాని వీర శివాజీ వీర శివాజీ వీర శివాజీ హర హర మహాదేవ హర 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 మహాదేవ బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి బోలో ఛత్రపతి సంభాజీ మహారాజ్ కి బోలో జిజియా మాతా కి బోలో సమర్థ రామదాస్ కి జై శ్రీరామ్ బోలో రామచంద్ర భగవాన్ కి బోలో సీతా మాతా కి బోలో లక్ష్మణ స్వామి కి బోలో రామభక్త హనుమాన్ కి జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ రామ లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి లక్ష్మణ జానకి రామ లక్ష్మణ జానకి జై శ్రీరామ్ జై హనుమాన్ గట్టిగా చెప్పాలి. జై భవాని అందరూ కూడా పిడికిలు బిగించి పైకి పెట్టి వీర శివాజీ అనాలి. జై భవాని జై భవాని జై భవాని. శివాజీ చేతుల కత్తిని చూడు ఐందవ జాతి సత్తా చూడు. శివాజీ చేతుల కత్తిని చూడు శివాజీ చేతుల కత్తిని చూడు శివాజీ చేతుల కత్తిని చూడు ఐందవ జాతి సత్తా చూడు శివాజీ
के, बोलो छत्रपति महाराज के, बोलो संभाजी महाराज के, बोलो संभाजी महाराज के, बोलो संभाजी महाराज के, बोलो जिजिया माता के, बोलो जिजिया माता के, बोलो जिजिया माता के, बोलो समर्थ रामदास के, बोलो समर्थ रामदास के, बोलो समर्थ रामदास के। जय श्री राम। भारत माता के, भारत माता के, भारत माता के। जय जय माता, जय जय माता, जय जय माता, जय 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 माता, जय जय భారత్ మాతాకి. ఇంత ఎండలో కూడా ఎంతో చక్కగా ఎంతో ఉత్సాహంగా పిడికిలు బిగించి మరి నినాదాలు చేస్తున్నటువంటి హిందూ బంధువులందరికీ కూడా స్వాగతం సుస్వాగతం. మరికొద్దిసేపట్లో శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ పట్టాభిషిక్తులైనటువంటి ఈ రోజు జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున మొత్తం విశ్వ మొత్తంలో కూడా ఎంతో చక్కగా అందరినీ కూడా నైతికంగాను అందరినీ కూడా పలుకుని వెళ్ళి ప్రపంచవ్యాప్తంగా కాషాయం జెండా పాతినటువంటి శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గారి యొక్క పట్టాభిషేకం జరిగిన రోజు దీన్నే హిందూ సామ్రాట్ దినోత్సవంగా మనం జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజున మాటేరు గ్రామంలో దాదాపు 50 గ్రామాల నుంచి హిందూ బంధువులను కూడా ఇక్కడికి విచ్చేసి హిందువులందరూ కూడా ఐక్యంగా ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై అనుకుంటూ జై శ్రీరామ్ అనుకుంటూ నినాదాలు చేసుకుంటూ ఎంతో చక్కగా బైక్ ర్యాలీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇంత ఎండలో కూడా మండుటి ఎండలో కూడా ఎండను కూడా పక్కన పెట్టి హిందూ బంధువులందరూ కూడా ఇక్కడ విచ్చేసి ఎంతో చక్కగా కూర్చున్నారు. మరికొద్దిసేపట్లో స్వామీజీలు ముఖ్యమైన వక్తలు అందరూ కూడా రావడం జరుగుతుంది. తర్వాత కార్యక్రమం అత్యంత వైభవంగా జరుగుతుంది. బైక్ ర్యాలీ కూడా అత్యంత వైభవంగా జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా అనుగ్రహానికి కృపకు పాత్రదారుగా కోరుతున్నాం. అప్పటి వరకు మనం నినాదాలు చేసుకుంటూ రామనామ జపానం చేసుకుంటూ స్వామీజీ గారి యొక్క అనుగ్రహ భాషాన్ని తీసుకుంటూ ముఖ్యమైనటువంటి వక్తలకు చెప్పేటటువంటి హైందవ జాతి గురించి చెప్పేటటువంటి ఐక్యమత్యం గురించి చెప్పేటటువంటి మాటలు వింటూ శివాజీ మహారాజ్ గారి యొక్క గొప్పతనాన్ని తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాం. ముఖ్యంగా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ గారి గురించి పూర్తిగా తెలుసుకోవాలి. మన ఇంట్లో ఉన్నటువంటి మన చిన్నాళ్ళందరూ కూడా తెలియజేయాలి. అదేవిధంగా శివాజీ మహారాజ్ గురించి పూర్తిగా అందరికీ కూడా తెలియజేసి ఆయన చేసేటటువంటి విషయాల్ని హైందవ జాతికి ఆయన చేసినటువంటి కార్యాలన్నింటినీ కూడా తెలియజేసి శివాజీ గారి యొక్క పూర్తిగా మరాఠీలో మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ధర్మ ప్రచారం చేసి హిందువుల్లో ఐకమత్యం పెరగడానికి మనందరూ కూడా తోడ్పడాలి. గట్టిగా చెప్పాలి, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి, బోలో ఛత్రపతి శివాజీ మహారాజ్ కి. జై భవానీ, జై భవానీ, జై భవానీ, జై భవానీ, శివాజీ. ఒకసారి అందరం లేచి నుంచుందాం. స్వామీజీలు వీళ్ళందరూ వస్తున్నారు. ముఖ్య అతిథి జై గురుదేవ దత్త. జై భవానీ, జై భవానీ, జై భవానీ. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక సంఘం నుంచి చేసిన శ్రీ ఓలేటి సత్యనారాయణ గారిని కూడా వేదిక పైకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. జై శ్రీరామ్, జై శ్రీరామ్. భారత్ మాతా కి, భారత్ మాతా కి, భారత్ మాతా కి. రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో 6 ఉత్సవాలు జరుపుతాం. అందులో ఛత్రపతి శివాజీ మహారాజు పట్టాభిషిక్తుడైన రోజున ఈ ఉత్సవాన్ని జ్యేష్ఠ శుద్ధ త్రయోదశి రోజున ఈ ఉత్సవం సంఘ శాఖల్లో భారతదేశ వ్యాప్తంగా ప్రతి చోట జరుగుతుంది. కనుక మనం కూడా ఈ రోజున ఈ ఉత్సవంలో భాగంగా ధ్వజారోహణలో ఏదైనా ధ్వజ ప్రాణాలు లేకున్నప్పుడు నీటిలో పొడి చేతులు పెడతాం, దేవుడికి శిరస్సు ఉంచుతాం, టీంలో శిరస్సు పైకెత్తి ఛేదించాలి. అందరూ నుంచుని
కొద్దిగా ఒకరికొకరు దగ్గరగా ఒక నిమిషం ఉన్నప్పుడు రెండు చేతులు కలిపొచ్చండి. ఎవరు ఫోన్లు వీడియోలు తీయద్దు. మాతాకి మీరందరూ మాట్లాడుతూ జై 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 ప్రతిఫలించే కొండతోన భయభ్రాంతులతో జనము అటు ఇటు పరుగులెత్తే ఏమచ్చా ఆ పాపడి గారు ఎక్కడ ఉన్నారా? బాగా గంటకు వచ్చి గంటకు వచ్చి కొట్టేవాళ్ళు ఏ బాబా
నిర్మాణం